నమస్కారం. గీర్వాణ భారతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నమస్తే. యూనికోడ్ యాక్టివేషన్ ఒక్కో సిస్టంలో ఒక్కోలా ఉంటుంది. ఈరోజు మనం విండోస్ 10లో యూనికోడ్ యాక్టివేషన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. లెఫ్ట్ సైడ్ సెర్చ్ బాక్స్ ఉంది. ఇక్కడ లాంగ్వేజ్ సెట్టింగ్ అని టైప్ చేయండి, క్లిక్ చేయండి. బై డిఫాల్ట్ మనకి ఇంగ్లీష్ కనిపిస్తుంది. ఇక్కడ యాడ్ ఏ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ అని క్లిక్ చేయండి. లాంగ్వేజ్ లిస్ట్ కనిపిస్తుంది. ఇక్కడ మనకు కావాల్సినటువంటి లాంగ్వేజ్ టైప్ చేసి సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. తర్వాత ఇన్స్టాల్ అని క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి తెలుగు లాంగ్వేజ్ ఇన్స్టాల్ అవుతోంది. ఇది కాస్త సమయం తీసుకుంటుంది. ఇప్పుడు మనకి తెలుగు లాంగ్వేజ్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇది ఎలా పనిచేస్తుందో మనము టెస్ట్ చేసి చూద్దాం. ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేస్తున్నాను. మనకి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్ లో ఈఎన్జి అని లాంగ్వేజ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ చేస్తే మనకి లాంగ్వేజెస్ మనం ఏవేవి ఇన్స్టాల్ చేసుకున్నామో అవి కనిపిస్తాయి. వాటిలో మనకి ఏది కావాలో దాన్ని క్లిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు టైప్ చేద్దాం. ఇలా మనకు కావాల్సిన లాంగ్వేజెస్ ని సెలెక్ట్ చేసుకొని టైప్ చేసుకోవచ్చు. ఒక లాంగ్వేజ్లో నుంచి మరో లాంగ్వేజ్లోకి మారడానికి షార్ట్ కట్ ఆల్ట్ షిఫ్ట్ ఉపయోగించడం ద్వారా మనము ఇలా ఒక లాంగ్వేజ్లో నుంచి మరో లాంగ్వేజ్లోకి మారవచ్చు అన్నమాట. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.